హలో అండి, నా కిచెన్ నా ఇష్టం. ఇవాళ నా కిచెన్లో నేనేం చేశానో తెలుసా అండి? బర్త్డే కేక్. మా పాప బర్త్డేకి నేనే పేస్ట్రీ తయారు చేశాను. దానికి చాక్లెట్ కేక్ అంటే చాలా చాలా ఇష్టం. నాకు ఇష్టం, మా బాబు గడికి కూడా ఇష్టం అనమాట. ఇన్ని సంవత్సరాలు బయట బేకరీలోనే తెప్పించేదాన్ని. ఇప్పుడు నేను కేక్స్ చేయడం నేర్చుకున్నాను కాబట్టి అది ఇంట్లోనే చేసుకున్నాము. చాలా చాలా టేస్టీ అనిపించింది, సంతోషంగా కూడా అనిపించింది. మీరు కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను, వచ్చేసేయండి. ఒక కప్పు మెజర్మెంట్ కప్ ఉంటుంది కదండి, పెద్దది. ఒక కప్పు మైదా తీసుకోండి. అందులో నుంచి పావు కప్పు మైదాని తీయండి, ఎందుకంటే కొలత కరెక్ట్గా మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. మనం ఎంతైతే మైదా పిండి తీసామో అంత కోకో పౌడర్ వేసి జల్లించుకోవాలి. చూసారు కదా, కప్పు అయింది కరెక్ట్గా. మనం ఎంత మైదా పిండి అయితే తీసామో అంత కోకో పౌడర్ వేసుకొని దాంట్లోనే కొంచెం ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా. మన కప్పు కొలతకి కేజీ కేక్ పేస్ట్రీ అవుతుందండి. మనం కప్పుతో ఒక కప్పు చేసుకున్నాము అంటే కేజీ అవుతుంది. అలాగే ఒక టేబుల్ స్పూను నేను కార్న్ఫ్లోర్ వేస్తాను, స్మూత్గా రావడం కోసం కేక్ అనేది. చక్కగా వీటన్నిటిని జల్లించుకోవాలి. ఇందులోనే ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. నేను అప్పుడు సాల్ట్ వేయటం మర్చిపోయాను, మధ్యలో వేసాను అనమాట. ఇందులోనే మన చాక్లెట్ కేక్ అనేది కొంచెం లైట్గా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసుకొని జల్లించిన తర్వాత ఇలా చక్కగా విస్కర్తో కలుపుకోండి, ఎందుకంటే మొత్తం కలవాలి కదా. అలా కలుపుకోండి. నేను ఇదంతా కలిపిన తర్వాత నాకు గుర్తొచ్చింది సాల్ట్, అందుకని తర్వాత సాల్ట్ వేసాను. మీరు ఇందాక వాటితోనే పిండితో పాటే సాల్ట్ కూడా వేసుకొని చక్కగా జల్లించుకున్న తర్వాత ఇక విస్కర్తో ఒకసారి కలిపేసుకున్నారనుకోండి, ఉండలు గిండలు ఏం లేకుండా నీట్గా ఉంటుంది. అది పక్కన పెట్టేసేయండి. కేక్ తయారు చేయడానికి కేక్ టిన్కి నేను ఆల్రెడీ బటర్ రాశాను, లోపల బటర్ పేపర్ కూడా వేశాను. చూసారు కదా, ఈ విధంగా అడుగున బటర్ రాసి బటర్ పేపర్ వేసి బటర్ పేపర్ మీద కూడా బటర్ రాయండి. తర్వాత అడుగు మందంగా ఉన్న గిన్నె, దాని మీద ఒక స్టాండ్ పెట్టుకున్నాను. నీళ్ళు అయితే పోసుకోవద్దండి. మనం వచ్చేసి ఈ కేక్ పొయ్యి మీద చేస్తున్నాము. ఇది మనం ఫ్రీ హీట్ చేసుకుందాం అనమాట. పొయ్యి మీద పెట్టేశాను, మూత పెట్టేశాను. అది వేడయ్యే లోపల సిమ్లో పెట్టుకోండి. అది వేడయ్యే లోపల మనం ఈ ప్రాసెస్ అంతా చేద్దాము. ఒక 10 నిమిషాలు పడుతుంది ప్రాసెస్ చేయడానికి. నేను 1 kg చాక్లెట్ కేక్కి నేను 4 eggs తీసుకున్నానండి. 3 eggs కూడా తీసుకోవచ్చు, బట్ నేను 4 తీసుకున్నాను. దీన్ని చక్కగా బీట్ చేసుకోవాలండి. వీటితో పాటు మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి కొలిచామో అదే కప్పుతో మనకి షుగర్ పౌడర్ కూడా కావాలి. నేను ఆల్రెడీ షుగర్ని పౌడర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి షుగర్ పౌడర్ యాడ్ చేశాను అనమాట. చక్కగా ఇలా ఫోమ్ లాగా రావాలి. వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ వేసుకున్నాను, ఒక టేబుల్ స్పూను. చక్కగా అదంతా ఫోమ్ లాగా వచ్చిన తర్వాత షుగర్ పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా బీట్ చేసుకోవాలండి. క్రీమీ స్ట్రక్చర్ రావాలి, మొత్తం క్రీమ్ లాగా అవ్వాలి. వైట్గా కలర్ చేంజ్ అవుతుంది మనకి. చూసారు కదా, మంచి క్రీమ్ లాగా కనిపిస్తుంది, షైనీగా. ఈ విధంగా వచ్చింది అంటే మనకి బ్యాటర్ రెడీ అవుతున్నట్లు లెక్క. ఇందులోనే ఒక పావు కప్పు ఫ్లేవర్డ్ రైస్ ఆయిల్ అండి. ఫ్లేవర్ ఏమీ లేని ఆయిల్ వేసుకోండి. నేను సన్ఫ్లవర్ ఆయిల్, రిఫైండ్ ఆయిల్ వేసుకున్నాను. అది కూడా వేసుకొని ఒకసారి బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత ముందుగానే మనం జల్లించి పెట్టుకున్న పిండి ఉంది కదండి, దాన్ని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి. అంతా ఒకసారి వేయద్దు, కొంచెం కొంచెంగా వేయండి. వేసి చక్కగా ఒకసారి, అంటే బీట్ ఎక్కువ చేయవలసిన లేదు, ఊరికే పిండి కలిసేలాగా చేసి తర్వాత స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా కలుపుకోవాలండి. ఒక 5 minutes అన్నా ఇలా చేస్తే మనకి స్మూత్నెస్ అనేది బాగా వస్తుంది. ఇలా ఒక 5 minutes 10 minutes చేసుకోండి. ఇలా చేసిన తర్వాత చక్కగా ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిన్ ఉంది కదండి, ఆ టిన్లోకి వేసుకొని పొయ్యి మీద పెట్టేద్దాం. ఆల్రెడీ గిన్నె హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఇందులో పెట్టేసి మూత పెట్టేసి ఒక 35 to 40 minutes అండి. 35 minutes సరిపోతుంది, లేదా 40 minutes సరిపోతుంది. నేను కొంచెం బ్యాటర్ మిగిలితే ఇలా కూడా కేక్ ప్రిపేర్ చేశాను అనమాట. చూసారు కదా, ఇది నేను ఎయిర్ ఫ్రైర్లో పెట్టానండి, మీకు పెట్టింది చూపించలేదు. చూసారా కేక్ ఎంత బాగుందో చూడటానికి. చాక్లెట్ కేక్ ఇలా ప్లెయిన్ కూడా తినేయొచ్చండి, చాక్లెట్ సిరప్ వేసుకొని. లేదు అంటే మనం డెకరేట్ చేసుకొని తినేయచ్చు. నేను జీడిపప్పు వేసి ఇలా ప్లెయిన్ కేక్ చేశాను అనమాట. చూసారు కదా ఎంత స్పాంజిలా ఉందో. ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి.
చూస్తున్నారు కదా కేక్ ఉడికిందా లేదని ఒక స్టిక్ తీసుకొని 35 మినిట్స్ తర్వాత గుచ్చి చూస్తే మనకేమీ అంటలేదు, అంటే కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని మనం ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేద్దామండి, మొత్తం చల్లారేదాకా. అది చల్లారే లోపల మనం చాక్లెట్ గనాచ్ రెడీ చేసుకున్నాం, ఎందుకంటే మనం చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి. చూసారు కదా కేక్ని ఒకసారి చుట్టూ ఒకసారి రౌండ్ తిప్పేసి తిద్దామండి. కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా అడుగుని ఏం అంటుకోలేదు, బటర్ పేపర్ అలా ఉండిపోయింది. ఇప్పుడు మనం ఈ కేక్ బేస్ని ఎన్ని లేయర్లు కావాలంటే అన్ని లేయర్లు కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి 4 లేయర్స్ కట్ చేస్తాను, ఒక్కొక్కసారి ఇంట్లోకే కాబట్టి 3 లేయర్సే కట్ చేశాను. మా బాబుగాడికి వచ్చేసి బ్లూబెర్రీ కేక్ చేశానండి. మా పాపకి చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టం కాబట్టి చాక్లెట్ పేస్ట్రీ చేశాను. ఇలా చక్కగా నేనైతే 3 లేయర్స్ కట్ చేసుకున్నానండి. కొంచెం ఇది కొయ్యడం సమానంగా రాదు, చూసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం ఎగుడు ఉన్నా కూడా తీసి పక్కన పెట్టేస్తాను. ఇదంతా కూడా ఏం వేస్ట్ అవ్వదండి, మనం తినొచ్చు. లేదు అంటే మొన్న కేక్ లాలీపాప్స్ చెప్పాను కదా, కేక్ పాప్స్ చెప్పాను కదా, దానికైనా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా ఈ విధంగా అయితే కట్ చేశాను. వేస్ట్ చేయకుండా నేను చక్కగా ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను, తినొచ్చులే అని. తర్వాత అంతా నీట్గా చేసుకొని లేయర్స్ అని ఒక పక్కన పెట్టుకున్నాను. దీనికి ఇప్పుడు మనకి క్రీమ్ కావాలి కాబట్టి విప్ క్రీమ్ నేను ఒక కప్పే తీసుకున్నాను ఇంట్లోకని, లేదంటే కప్పున్నర తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక కప్ క్రీమ్ బాగా కోల్డ్ ఉండాలండి, చల్లటి విప్ క్రీమ్ తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేయాలి. ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్. ఫస్ట్ 1లో 2లో 3లో 4లో 5లో 6లో 7లో అని స్పీడ్ పెంచుకుంటూ పోవాలి. ఒక్కసారే స్పీడ్స్ పెంచకూడదు. చూసారు కదా ఈ విధంగా మనం కొంచెం ఓపిక్గా చేసుకోవాలండి క్రీమ్ని అనేది బీట్ చేయడానికి. కంపల్సరీగా బీటర్ ఉంటేనే ఇది ఉంటేనే చక్కగా క్రీమ్ అనేది మనకి బాగా వస్తుంది. ఒక 5-10 మినిట్స్ పడుతుంది. ఆల్రెడీ ఇది రెడీ అయిపోయింది క్రీము. ఇందులో నుంచి నేను కొంచెం క్రీమ్ తీస్తున్నానండి. లోపల కేక్ లోపల రాయడానికి వైట్గా, బయట రాయడానికి కొంచెం చాక్లెట్ ఫ్లేవర్గా ఉండడానికి అని చెప్పేసి నేను 2 భాగాలుగా డివైడ్ చేశాను. నేను వేసింది 1 కప్పు క్రీమేనండి. 1 కప్పు క్రీమ్కి ఇంత వచ్చింది. నేను క్రీమ్ అనేది ఇంట్లోకే కాబట్టి చాలా తక్కువ వాడుతున్నాను. ఒక సగం భాగంలో ఇలా ఇందాక ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గనాచ్ ఉంది కదండి, అది వేసుకున్నాను. అది వేసుకొని చక్కగా ఇది కూడా కలుపుకున్నాను అనమాట, బీట్ చేశాను. చూసారు కదా మంచి లైట్ చాక్లెట్ కలర్లోకి వచ్చింది. ఇది కలర్స్ వాటికన్నా కూడా మనం ఇలా చేసుకున్నాం అనుకోండి, క్రీమ్కి టేస్ట్ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. చాక్లెట్ కేక్ అయితే నేను కలర్స్ ఏం వాడనండి, చాక్లెట్తోనే ప్రిపేర్ చేస్తాను. చూసారు కదా కలర్ అనేది కొంచెం లైట్ కలర్, చాక్లెట్ కలర్ లాగా వచ్చేసింది. ఇది మనం పైన వాడుకోవడానికి అన్నమాట. ఇందాక వైట్ది అనేది లోపల చాక్లెట్ కేక్ లోపల రాయడానికి అన్నమాట. ఇప్పుడు ఇది కూలింగ్ పోకుండా ఉండడం కోసం నేను ఇది కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. ఇందాక ముందుగా పెట్టింది తెచ్చుకుంటానండి. చూసారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో. ఇది నేను ఫస్ట్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నా కండి, అది ఫ్రిడ్జ్లో నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు కింద అడుగుది ఏ భాగం అయితే ఉందో కేకు అదే భాగం వేసి దాని మీద షుగర్ సిరప్ వేస్తానండి. షుగర్ సిరప్ వేసి చక్కగా క్రీమ్ అనేది నేను ఎక్కువ వేయకుండా లైట్గా రాస్తున్నాను, చూసారో లేదో. అలాగే దాని మీద చాక్లెట్ గనాచ్, మనం చాక్లెట్ కేక్ వేసుకుంటున్నాం కాబట్టి చాక్లెట్ గనాచ్ వేసాను. లేదు మనకి ఇలా వద్దు, అసలు క్రీమే వద్దు అనుకుంటే మొత్తం చాక్లెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. మధ్యలో చాకో చిప్స్ వేసానండి. చాక్లెట్ కేక్లో అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటాయి కదా, అలా వేసాను. చూస్తున్నారు కదా మళ్ళీ ఇంకొక లేయర్, నెక్స్ట్ లేయర్ పెట్టుకున్నాను. దాని మీద కూడా చక్కగా షుగర్ సిరప్ అనేది వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ సెకండ్ రౌండ్ కూడా సెకండ్ దాని మీద కూడా ఇట్లాగే కేక్ ప్రిపేర్ చేసుకొని దాని మీద చక్కగా క్రీమ్ రాసుకొని చాక్లెట్ గనాచ్ వేసుకున్నానండి. ఇది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి హైజెనిక్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది, మనం నీట్గా చేసుకుంటాం కాబట్టి. ఇలా సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ అయినాక మళ్ళీ చాకో చిప్స్ కూడా వేసుకున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి చాక్లెట్ కేక్ తింటున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది, మధ్యలో అవి తగులుతున్నప్పుడు. థర్డ్ లేయర్ కూడా పెట్టేసుకొని దాని మీద మధ్యలో ఏదైతే ఉందో కేక్ పాటు అది పైన పెట్టుకోవాలండి. దానివల్ల
కేక్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక ఫస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి కలర్ చాక్లెట్ గనాచ్ వేసి, అది నేను పైన అప్లై చేస్తాను. కలర్ లోపల ఇందాక వేసింది వైట్ క్రీము, ఇది చాక్లెట్ గనాచ్ మిక్స్ చేసిన క్రీమ్ ఉంది కదండి, అది వేసుకున్నాను. ఎందుకంటే చాక్లెట్ కేక్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఇదిగా కనిపించడం కోసం. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం రాసుకున్న తర్వాత నేను టెంప్ కోట్ చేసుకున్న తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెడతాను. ఒక 10-15 మినిట్స్ పెడితే దానికి సెట్ అవుతుంది. సెట్ అయిన తర్వాత నీట్గా చేయొచ్చు అనమాట. చూసారు కదా, కొంచెం ఇవి చేయడానికి ఓపిక కావాలండి, ఎందుకంటే నీట్గా రావాలి కదా. కాబట్టి కొంచెం నీట్గా రావడం కోసం కొంచెం ఓపిక అవసరమే. ధనాధన అయిపోదు, దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి, శ్రద్ధ ఉండాలి, నీట్గా రావాలి. ఇన్ని ఉన్నాయి ప్రాసెస్. చూసారు కదా, ఈ విధంగా అయితే నేను కంప్లీట్ చేసుకుంటున్నానండి. టెంప్ కోడ్ అయితే నీట్గా చేయాల్సిన అవసరం లేదు, పైన రాయొచ్చు. కానీ నేను కొంచెం మొత్తం ముందే స్టార్టింగే కొంచెం నీట్గా చేసి, ఎక్కడ ఏది లేకుండా హోల్స్ అవి ఏమి లేకుండా నీట్గా కవర్ చేసుకున్నాను క్రీమ్తో. కొంచెం ఓపిక్గా మనం ఇంట్లోనే చేసుకున్నాం అనుకోండి, పిల్లలకి నచ్చినట్టు చేసి పెట్టుకోవచ్చు. చాలామంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు పేస్ట్రీస్. బయట ఎలా పడితే అలా చేస్తారండి. అదే మనం ఇంట్లో అనుకోండి, మనకి నీట్గా చేసుకుంటాం కదా, మన చేత్తో మనం చేసి పెడితే ఆ తృప్తే వేరు కదా. ఇది కొంచెం ప్రాసెస్ అండి, మనకి ఇది నీట్గా రావాలి అంటే టైం పడుతుంది. చూసారు కదా, కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. నాకైతే ఒక 1/2 అవర్ పైనే పట్టింది. కాకపోతే మీకు కొంచెం స్పీడ్లో పెట్టి చూపిస్తున్నాను, నీట్గా రావటం కోసం అని చెప్పేసి. ముందు నాకు కనిపించడానికి నీట్గా కనిపించాలి, కనిపించకపోతే నాకు మనసు తృప్తి రాదనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. ఇది టెంప్ కోట్ చేసేసాను కాబట్టి ఒక 10 మినిట్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి మళ్ళీ తీసుకొచ్చాను. పైన ఇంకో లేయర్ వేసాను అనమాట, లైట్గా చేసి దాన్ని షేప్ చేశాను నీట్గా. చూస్తున్నారు కదా, మనం ఎంత చేస్తున్నా ఎక్కడో చోట ఏదో ఒకటి కనిపిస్తుంది. అలా హోల్స్ అలా ఏం లేకుండా నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా ఉండేలాగా చేసుకోవాలి. ఇంట్లోకైనా చేసుకోకపోయినా పర్లేదు అనుకుంటారు, కానీ నేను ప్రొఫెషనల్గా చేయాలనుకున్నాను కాబట్టి అంత నీట్గా చేశాను, డిజైన్ వేశాను. పైన చాక్లెట్ మొత్తం వేసేసానండి. చాక్లెట్ కేక్ అంటే చాక్లెట్ ఫ్లేవర్ ఉండాలి కదా. చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. దీన్ని చక్కగా నీట్గా చేసేసుకొని ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉన్నాయి అంతా క్లీన్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. పేస్ట్రీ, చాక్లెట్ పేస్ట్రీ ఇంట్లోనే తయారు చేసుకున్న గనాచ్ వేసేసాను. ఇంట్లోనే చేసుకున్న కేక్, ఏది బయట నుంచి తెప్పించింది కాదు. మా పాప బర్త్డే కాబట్టి మా పాప పేరు రాశాను, హ్యాపీ బర్త్డే అని. ఫస్ట్ చేసిన వైట్ క్రీమ్ ఉంది కదండి, అందులో కొంచెం అంటే కొంచెం ఒక చిన్న స్పూన్ మిగిలింది. ఆ చిన్న స్పూన్ది వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసి ఇలా నేను ఇది చేశాను అనమాట. కింద డిజైన్ ఇచ్చాను, అలాగే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి రాశాను, మా పాప పేరు రాశాను. అండ్ ఇన్నాళ్ళు మనం బయట బేకరీస్లో తెచ్చుకుంటూ ఒక్కసారి మనం ఇంట్లోనే పేస్ట్రీస్ మనంతటా మనమే చేసుకుంటున్నప్పుడు ఎంత బాగుంటుందో తెలుసా, ఆ హ్యాపీనెస్సే వేరు. నా దగ్గర ఎక్కువ క్రీమ్ లేదు కాబట్టి చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను. ఇలా చక్కగా సింపుల్గా ఇట్లా రౌండ్ కూడా పెట్టేసరికి భలే కలర్ఫుల్గా అనిపించింది. ఉన్నదాంతో డెకరేట్ చేసుకోవడమే. బాగుంది కదా నేను తయారు చేసిన పేస్ట్రీ, చాక్లెట్ పేస్ట్రీ. ఇంకా కొంచెం క్రీమ్ మిగిలినట్టు అనిపించింది. ఆ ఖాళీ కూడా ఎందుకని చెప్పేసి అక్కడ బర్డ్స్ వేశాను. చూసారు కదా ఎంత బాగుందో. ఇంట్లోనే తయారు చేసుకున్న చాక్లెట్ పేస్ట్రీ మీరు కూడా తయారు చేయండి, పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు. మదర్ తయారు చేసి పెట్టింది అనుకోండి, మా అమ్మ చేసింది అంటారు కదా, అలా చెప్పుకుంటే ఇంకా బాగుంటుంది కదా. పేస్ట్రీ అయితే రెడీ అయిపోయిందండి. హ్యాపీ బర్త్డే ప్రత్యూష, మా పాప పేరు ప్రత్యూష అండి. చక్కగా పేస్ట్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎవరికైనా అనిపిస్తుందండి ఇది ఇంట్లో చేసిన కేక్ లాగా బయట నుంచి తెచ్చిన దానిలాగే ఉంది కదా, అలా ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. బయట కేక్స్ కన్నా కూడా ఇది చాలా బాగుంది అన్నారు మా పిల్లలు. చూస్తున్నారు కదా, మీకు ఎక్కడైనా అనిపిస్తుందా ఇది
ఇంట్లో చేసిన లాగా ఉందా, బయట నుంచి తెచ్చిన దానిలాగా ఉంది? బయట నుంచి తెచ్చిన దానిలాగే ఉంది. కేక్ అయితే కట్ చేసేసామండి. చూసారు కదా, చక్కగా లేయర్కి మనకి చాకో చిప్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఒకసారి నేను చెప్పినట్లుగా మీరు కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేయండి. ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి. చాలా ఈజీ అండి. కొంచెం ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేస్తే చాలా ఈజీగా చేసేయచ్చు. ఈ విధంగా మా పాప బర్త్డే కేక్ అయితే రెడీ చేశానండి, చాక్లెట్ పేస్ట్రీ. మీరు కూడా ఇంట్లోనే ఒకసారి చేసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, ఒక షేర్.